హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు చాలా హెల్దీగా ఒక చుక్క ఆయిల్ కూడా లేకుండా మసాలా పల్లీల్ని చేసి చూపిస్తున్నాను. ఇక మనం లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని దోరగా వేయించేసుకోవాలి. మీకు పల్లీలు ఎన్ని కావాలంటే అన్ని పల్లీలని వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు పల్లీలతో చేసి చూపిస్తున్నాను. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారేలోపు మరొక బౌల్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ కారపొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మీకు ఇష్టమైతే చాట్ మసాలా వేసుకొని 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు నిమ్మరసం వేసుకోవాలి. మనం తినేటప్పుడు అక్కడక్కడ పుల్లగా తగులుతూ చాలా బాగుంటాయి పల్లీలు. మీకు పులుపు కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ మొత్తం కూడా నిమ్మరసంతోనే కలిపేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ పేస్ట్ మరి పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగానే ఉండాలి. నీళ్లు మరి ఎక్కువ వేసుకోకూడదు. మీకు ఇంకా ఎక్కువ పుల్లగా కావాలి అనుకుంటే నిమ్మరసంతోనే కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఈ మసాలాని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీల పైన వేసుకొని మొత్తం పల్లీలకు పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. ఇందులో ఇక్కడే కానీ మనము ఒక చుక్క ఆయిల్ కూడా వాడాల్సిన పని లేదు. ఇలా మొత్తం మసాలాని వేసుకొని పల్లీలకు పట్టేటట్టు కలిపేసుకోవాలి. మీరు పల్లీలు ఇంకొంచెం ఎక్కువ తీసుకునేటైతే తీసుకునే మసాలాలు కూడా కొంచెం పెంచుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న వాటిని మళ్ళీ కడాయి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద, అదే కడాయిలోని ఈ పల్లీలు వేసుకోవాలి. వేసేసుకొని ఇవి పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేసుకోవాలి. ఎప్పుడైతే పొడిపొడిలాడుతూ అక్కడక్కడ మనం వేసిన మసాలా పక్కకి పడిపోతూ పొడిగా తెలుస్తుందో అప్పటి వరకు ఇలాగే వేయించేసుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని తిన్నామంటే చాలా కరకరలాడుతూ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే చాలా హెల్దీ మసాలా పల్లీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.